అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. కమెడియన్స్తో కూడా చేశారు కదా, సునీల్తో కూడా మీరు చేశారు కదా. సునీల్ గారితో చేశాను, చాలా సినిమాలు చేశాను సునీల్ గారితో. ఆ, ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది అని విన్నాను నేను. అదే చెప్తున్నాను. ఇది మామూలు సునీల్ గారితో చాలా సినిమాలు చేశాను, కానీ రీసెంట్గా ఒక సినిమా భీమ్లా నాయక్ డైరెక్టర్ గారు సాగర్ కే చంద్ర గారు, ఆ, ఆ, ఆయన రాజస్థాన్లో షూట్ అనమాట. అయితే సునీల్ గారు నేను రాజస్థాన్ ఫ్లైట్లోంచి వెళ్తున్నాం ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. అది ఏమైందంటే ఫ్లైటు టెక్నికల్ ప్రాబ్లం వచ్చి టేకాఫ్ అయ్యి ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. అక్కడ అనౌన్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని చెప్తే అందరూ ఏంటి 10 మినిట్సే అయింది మళ్ళీ వెనక్కి అనౌన్స్. అయితే మీకు ఫ్రీగా బిస్కెట్లు అవి ఇవి వస్తాయి, మీరేం కంగారు పడకండి, అయిపోద్ది 1 అవర్ అండి అంటే తిన్నాము, అన్ని ఫ్రీగా వచ్చినాయి, హ్యాపీగా ఎంజాయ్ చేసాం. అయితే 1 అవర్ అది టెక్నికల్ ప్రాబ్లం అదే రిపేర్ చేసుకున్నారు, మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ 10 మినిట్స్ తర్వాత 1 అవర్ తర్వాత బయలుదేరింది. మళ్ళీ 5 కిలోమీటర్స్ వెళ్ళగానే మళ్ళీ టేకప్ అయ్యి మళ్ళీ రివర్స్ వచ్చేసింది, మళ్ళీ సేమ్ టెక్నికల్ ప్రాబ్లం అన్నారు. సెకండ్ టైం మరి అందరికి కంగారు వచ్చేసింది. అందులో 250 మంది పైనే ఉన్నారు, పెద్ద ఫ్లైట్. ఇంకేం చేస్తాం, ఇంకా టెన్షన్గా ఉంటే 1 అవర్ ఏదో చేశారు. మళ్ళీ థర్డ్ టైం కూడా వెళ్ళింది, థర్డ్ టైం కూడా వచ్చేసింది. మీరెంత ఓపికగా 3 సార్లు 3 సార్లు, ఆ 3వ సారి ఇంక దింపేశారు. ఇంకా అందరూ ఇంకా ఇది అవుతుంటేనే వాళ్ళకు కూడా డౌట్ వచ్చింది, పక్క ఫ్లైట్ ఉందని చెప్పి పక్కనే ఇమీడియట్లీ దింపి ఆ పక్కనే అక్కడే గ్రౌండ్లోనే దింపి పక్కనే ఫ్లైట్ తెప్పించి ఎక్కించేశారు. ఆ పక్కన పెట్రోల్ ట్యాంకు అన్ని ఎక్కిస్తుంటే డౌట్ ఇదేనే వెళ్తుందో లేదో అని. అది మామూలు ఎక్స్పీరియన్స్ కాదండి బా. ఆ రాజస్థాన్ ఎలాగోలాగా అక్కడ ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయింది, హ్యాపీగా షూట్ చేసుకున్నాం. సునీల్ గారు నేను కాంబినేషన్లో మంచి సీన్స్, డబ్బింగ్ కూడా అయిపోయింది. అది టైసన్ నాయుడు అండి, ఇప్పుడు రిలీజ్ అవుతుంది 14 రీల్స్. ఇంకా అలాంటి ఎక్స్పీరియన్స్ అది మర్చిపోలేమండి అదంతా. ఇప్పుడు మీకు అంటే అవి గుర్తు తెచ్చుకుంటే ఏమనిపిస్తుంది, అంటే ఎలా? అది మనమేనా చేసింది, అంత దూరం వెళ్ళాము, మనమేనా ఆ ఫ్లైట్ 3 సార్లు క్రాష్ అవ్వకుండా ఏమవుకుండా మనం బతికి బయటపడ్డామని కొంచెం థ్రిల్లింగ్ ఉంటుంది, కొంచెం భయం ఉంటుంది. ఆ క్షణం మాత్రం భయం వేసింది, ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఒక స్వీట్ మెమరీస్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు రిలీజ్ కూడా ఉంది, అది ఎలా వచ్చిందని నాకు కూడా చూడలేదు కదా, చూడాలి కదా అది. ఓకే, ఇప్పుడు సీరియల్స్లో నటించాలి అని అనిపించలేదా మీకు? ఎందుకంటే సినిమాల్లో చేసేవాళ్ళు మెల్లిమెల్లిగా సీరియల్ సైడ్ వస్తూ ఉంటారు, టీవీ సీరియల్స్. నేను ఫస్టే మ్యూజిక్ చెప్పాను ఇంటర్నేషనల్ టీచర్ అని, అలా వచ్చినప్పుడు వీటికే టైం సరిపోయేది. అందువల్ల నేను ఎక్కువ మూవీసే చేసి ఇంకా ఈ టీచింగ్ కొంచెం పక్కన పెట్టాను. అయితే ఇప్పుడు వెబ్ సిరీస్ వస్తున్నాయి కదండి ఓటీటీలు, ఆ ఓటీటీలో చాలా వ్యవస్థ అని హెబ్బా పెట్టేల్ గారు, నెక్స్ట్ మిర్చి విలన్ గారు కాంబినేషన్లో లీడు, కార్తిక రత్నం అని హీరో, అది కంచరపాలెం హీరో, ఆయన కాంబినేషన్లో ఒక 12 సీన్లు అన్నీ, అది లీడ్ క్యారెక్టర్ అదొకటి 9 అవర్స్ అని. నెక్స్ట్ ఏమో అరేబియన్ కడల్ అని ఎస్ఏ క్యారెక్టర్, క్రిష్ గారు ప్రొడ్యూసరు, అది. నెక్స్ట్ మొన్న సాంప్రదాయాన్ని సుప్ని శుద్ధపోసని, అది కూడా ఈటీవీ విన్లో వస్తుంది, ఆల్రెడీ స్ట్రీమింగ్లో ఉంది. అందులో కూడా మంచి కామెడీ క్యారెక్టర్ చేశానండి. ఇంకా ఇప్పుడు అదే అవి చేస్తున్నానండి మామూలు ఒకటి. అప్పుడు అలా అయింది, ఇప్పుడు ఇలా చేస్తున్నాను. ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు వచ్చాము, ఏదో లైఫ్ నడుస్తుందా అన్నట్టు నడుస్తుంది, ఇంకా ఇక్కడికి రాకుండా ఉంటే ఇంకా బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? మనకి ఇష్టమైంది కదండి ఇది, మనకి అనిపించదు. ఇంక ఇష్టమైంది ఇంక మనకు అనిపించదు. ఇప్పుడు నచ్చిన పని చేస్తే ఎన్ని సంవత్సరాలైనా ఏదైనా సరే మనం అనుకున్నది చేస్తున్నామని హ్యాపీగా ఉంటుంది. అది మనం వచ్చిన వెంటనే మనం బిర్యానీ తినక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మనం చారన్నం తిన్నా, పచ్చడి నంచుకొని చారన్నం తిన్నా, ఆవకాయ నంచుకొని తిన్నా హ్యాపీగానే ఉంటుంది ఫస్ట్లో. ఇప్పుడు మంచి వేషాలు కొద్దిగా వస్తున్నాయి, మన ఎక్స్పీరియన్స్ బట్టి మన సర్కిల్ని బట్టే పెరుగుతుంది కదండి. అలా ఎప్పుడూ లేదు, మనం కష్టపడాలి. వచ్చిన వెంటనే మనం అయిపోవాలని అది నాకు అది లేదు. కష్టపడితేనే వస్తుంది, ఎవరైనా ఏ ఫీల్డ్లో అయినా కష్టపడాలి, టైం తీసుకోవాలి, అది నాకు బాగా తెలుసు. అందుకనే నేను అలా ఉన్నాను. ఓకే, సో
అంటే ఎట్లా మరి ఈ ఇల్లు మేనేజ్ చేయడము అంటే అంతా సరిపోతుందా? ఇక్కడ ఫైనాన్షియల్‌గా మీరు దీంట్లో గ్రోత్ ఉంది అని అనుకోవచ్చు. ఇప్పుడు వేరే ఆర్టిస్ట్‌లు ఇందులోకి వస్తారు అని అంటే వాళ్ళకి మీరు ఇందులోకి రండి అని సజెషన్ ఇవ్వగలరా? అదే ఇందాక చెప్పాను కదండి. హ్మ్. ఇప్పుడు ఏదైనా తల్లిదండ్రులకి ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ఏదైనా చూపించి మనం ఇక్కడికి వస్తే పర్వాలేదు. లేదంటే కొంచెం ఇంట్లో ఫైనాన్స్ ప్రాబ్లం ఉందంటే అదే అదే. కొంచెం బాగుంది అనుకుంటే హ్మ్. మనం అదే. వచ్చినా పర్లేదు. వాళ్ళని అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ చేసుకొని వాళ్ళని ప్రాబ్లం బట్టి మీ ప్రాబ్లం మీరు ప్రాబ్లం పడి ఇదంతా ఇదవుతుంది. అందుకని హ్మ్. జాగ్రత్తగా చూసుకొని రావద్దని అంటలేవు. రావాలి. అదే. రావాలంటే ఖచ్చితంగా హ్మ్. టైం స్పెండ్ చేయాలి. హ్మ్. మీకు వెంటనే రాగానే ఇక్కడ దండేసేసి రెడ్డి అని ఎవరో బొట్టు పెట్టి ఏం చెప్పరు. అవకాశాల కష్టపడాలి. కోసం మీరు అడగాలా? లేకపోతే ఇప్పుడు మీరు మా లైఫ్ మెంబర్ గదా! హ్మ్. ఏవైనా ఉంటే వాళ్ళే జెప్తారా? వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి. ఆ! ఇవి గూడా వింటూ అది ఉంటాం ఓన్లీ కదా! మా మెంబరే అండి అంతే. మ యూనియన్ కార్డ్ ఒకటి ఆ! ఉంటుంది గదా! ఉంటది. నేను మా మెంబర్‌నే అండి ఆల్రెడీ. ఆ! నేను మా మెంబర్‌నే నేను ఆల్రెడీ. హ్మ్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కి నేను ఒక మెంబర్‌ని. హ్మ్. లైఫ్ మెంబర్‌ని. హ్మ్. కానీ వాళ్ళు ఏంటంటే ఓన్లీ జస్ట్ ఇన్సూరెన్స్ అవి ఇవి ఇస్తారు తప్ప వేషాలేమి ఇవ్వరు. హ్మ్. మనమే సంపాదించుకోవాలి మన టాలెంట్‌ని బట్టి మనం ఆఫీసులకి ప్రొడక్షన్ ఆఫీస్‌కి ఆటిలకి ఎళ్లి మన సర్కిలు, మన పని, మనం హ్మ్. చేసిన సినిమాలు, మన ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి, ఆడిషన్ బట్టి ఇలా వస్తూ ఉంటాయి. హ్మ్. కాదు మీ అందరికీ కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఒక కార్డ్ ఉంటుంది గదా! ఆ! సో, దాంట్లో మెంబర్ అయితే హ్మ్. ఏవైనా ఇట్లా షూట్స్ ఏవైనా ఉన్నప్పుడు అదే సినిమాకి సంబంధించిన వాళ్ళు వాళ్ళని అప్రోచ్ అవుతారు. వాళ్ళు మీకు గదా చెప్తారు. లేదు లేదండి. హ్మ్. మేమే మామూలుగా వెళ్లి సంపాదించుకుంటాం. ఏదో ఒక్క పర్సెంట్ వాళ్ళకి ఏమైనా వస్తే ఆ! అప్లికేషన్ అలా ఏమైనా వస్తే చెప్తారు తప్ప 99% మనమే హుహుహు. సంపాదించుకోవాలి. సో, మీరు ఇంటర్నేషనల్ ఆల్బమ్ కూడా జేసినట్టు విన్నాను. 'డీజే స్నేక్' గారిది. ఏంటది? అవునండి. అది ఫిల్మ్ సిటీలో ఆడిషన్ జరుగుతున్నాయి. ఒక 1 వీక్ నుండి. అది డీజే స్నేక్ గారని డీజేలో ఆయన బాగా ఇదనమాట. చాలా పెద్ద ఆహ్, పాపులర్. ఫ్రాన్స్ నుండి ఆయన ఓన్ ఫ్లైట్‌లోనే ఇక్కడ ఫిల్మ్ సిటీకొచ్చి ఆడిషన్ పెడుతుంటే నేను కూడా ఎళ్లి ఆడిషన్ చేశాను. సెలెక్ట్ అయ్యాను. హ్మ్. అది ఇక్కడ ఏంటిది 'మెగంటా రిడమ్' అని యూట్యూబ్‌లో ఉంటది చూడండి. అది చాలా పాపులర్ మిలియన్స్‌కెళ్ళిపోయింది వ్యూస్. హ్మ్. 9 ఇయర్స్ ఎంతో అవుతుందనుకుంటండి. అది మన ఫైర్ ఇంజిన్ డ్రైవర్ క్యారెక్టర్ అది. డ్రైవ్ చేసుకుంటూ, యాక్టింగ్ చేసుకుంటూ చేయాలనమాట. వాళ్ళిక్కడ వీడియో తీసుకున్నారు 5 చేసుకొని అక్కడ ఫ్రాన్స్ పంపించి ఆ వీడియోలన్నీ ఓకే అయితేనే ఇక్కడ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారు. అదృష్టం ఓకే. ఇంటర్నేషనల్ ఆల్బమ్‌లో గూడా చేసాం. అది ఓకే. చాలా పాపులర్ అయింది.